జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. నిశ్శబ్దంగా ఉండాలి. మీరు ఇట్లా లొల్లి పెడితే ఏం మాట్లాడతాం? ఈరోజు మహబాద్ జిల్లాలో నూతనంగా గెలిచినటువంటి గౌరవ సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు మరియు ఓడిపోయిన వాళ్ళందరినీ మన వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ రాష్ట్రం బీఆర్ఎస్ పార్టీ వారి చేతుల మీదుగా సన్మానం చేయాలన్నటువంటి కార్యక్రమం ఇవాళ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా గౌరవ సర్పంచులకు, ఉప సర్పంచులకు, వార్డు సభ్యులకు అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడే వేదిక మీద వచ్చినటువంటి మన రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవనీయులు పెద్దలు శ్రీ కేటీఆర్ గారికి హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తున్నాను. ఇవాళ కేటీఆర్ గారిని చూస్తే కాబోయే ముఖ్యమంత్రి అనే విధంగా, ఇది నేను చెప్పే మాట కాదు, ప్రతి కార్యకర్త మనసులో ఉన్నటువంటి విషయం. ఆ విధంగా కార్యకర్తలకు మీ మీద ఒక గొప్ప విశ్వాసం, నమ్మకం, మీ నాయకత్వంలో తప్పక మళ్ళీ వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించడం తథ్యం అని చెప్పేసి ప్రతి కార్యకర్త భావిస్తున్నారు. ఎందుకంటే పోయిన ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఎన్నో వాగ్దానాలు ఇచ్చి ప్రజలను మోసం చేసింది, మాయ మాటలు చెప్పింది. రైతులను, మహిళలను, బలైన వర్గాలను, వికలాంగులను, ఒకరేంటి సంఘంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని మీకు మేము వస్తే ఈ వాగ్దానాలన్నీ అమలు చేస్తామని వారికి మాయ మాటలు చెప్పి అధికారంలో వచ్చింది తప్ప వారి మీద ప్రేమ ఉండి ప్రజలు ఓటేయలేదు. అందుకోసమే వాళ్ళ అధికారంలో వచ్చిన తర్వాత ఏ ఒక్క వాగ్దానం అమలు చేయలేదు. కాబట్టే ఎవరిని అడిగినా కూడా వచ్చే ఎన్నికల్లో జనరల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందనేది ప్రబల నమ్మకం ప్రజల్లో ఉందని మనవి చేస్తున్నాను. ఇదే కాదు, మొన్న నేను ఒక మెకానిక్ ఫోన్ చేసిన, కొద్దిగా మా మోటారు కొద్దిగా ఇబ్బంది పెడుతుంది రావయ్య అంటే, మీరే ఇబ్బంది పడకండి సార్, వచ్చేది మీరే, మీ ప్రభుత్వం అని చెప్పేసి ఒక మెకానిక్ చెప్పే పరిస్థితి. ఎవరిని అడిగినా కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి మనవి చేస్తున్నాను. ముఖ్యంగా మీరందరూ కూడా ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చి ఇబ్బందులు పడి గెలిచి ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి ఈ జిల్లాలో 40% స్థానాల పైన గెలిపించారు. మీ అందరికీ ఈ వేదిక మీద నుంచి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వచ్చే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో మనందరం గట్టిగా కృషి చేసి మెజార్టీ స్థానాలు సాధించాలని మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మన మహబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి మాలోత్ కవిత గారికి మరి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ, జై కేటీఆర్. ఇప్పుడు